Purvita Education channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో ప్యూర్ కెపాసిటర్కి ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అనేది ఏమవుతుంది? సో ఇంపిడెన్స్ ట్రయాంగిల్. సో జనరల్గా మనం తీసుకునే ఏసీ సర్క్యూట్స్లో ఇంపిడెన్స్ ట్రయాంగిల్ కానీ అడ్మిటెన్స్ ట్రయాంగిల్ కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం తీసుకునే ఆర్ఎల్సీ సర్క్యూట్ కావచ్చు, ఆర్ఎల్సీ సిరీస్ సర్క్యూట్ కానీ, ఆర్ఎల్సీ ప్యారలల్ సర్క్యూట్ కానీ, సో మనకు ఉండే ఎగ్జిస్ట్ అయ్యి ఉండే రెసిస్టెన్స్ కాంపోనెంట్, ఇండక్టివ్ కాంపోనెంట్, కెపాసిటివ్ కాంపోనెంట్లో సో మెయిన్గా ఈ యొక్క ఇంపిడెన్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఇండక్టివ్ ఎలిమెంట్, కెపాసిటివ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మరి వీటిల్లో లీడింగ్ ఎప్పుడు తీసుకుంటాం, లాగింగ్ ఎప్పుడు తీసుకుంటాం, ఏంటి పరిస్థితి అన్నప్పుడు సో జనరల్గా ఎప్పుడైతే నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్, సో జనరల్గా మనకు ఇండక్టివ్ అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా కెపాసిటివ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఇండక్టివ్ రియాక్టెన్స్ దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే మనము ఎక్స్గా ఇండికేట్ చేసుకుంటాం. అదేవిధంగా కెపాసిటివ్ రియాక్టెన్స్ దేంతో ఇండికేట్ చేసుకుంటాం అంటే మనము ఎక్స్ ఇండికేట్ చేసుకుంటాం. సో మనం తీసుకునే ఎలిమెంట్లో, మనం తీసుకునే సర్క్యూట్లో ఎప్పుడైతే ఈ యొక్క ఎక్స్ఎల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్సీ ఉంటుందో సో అప్పుడు నాకు ఇంపిడెన్స్ ఏమైందంటే సో జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే ఇంటూ ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా తీసుకుంటాం. ఓకేనా? ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా తీసుకుంటాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే సో టోటల్ మొత్తాన్ని జనరల్గా క్యాపిటల్ ఎక్స్గా తీసుకొని సో జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్గా తీసుకుంటారు. ఓకేనా? సో ఇది జనరల్గా మనం తీసుకునే ఇంపిడెన్స్. మరి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఏమవుతుంది? సో జనరల్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే సో స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ని మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఇందులో రెసిస్టెన్స్ అనేది రియల్ పార్ట్, రియాక్టెన్స్ అనేది ఇమాజినరీ పార్ట్. సో కాబట్టి నాకు ఇంపిడెన్స్ అంటే ఏం చేస్తామంటే రియల్ పార్ట్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, ఇమాజినరీ పార్ట్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. సో మరి దీనికి ఫేస్ యాంగిల్ ఏమవుతుంది అంటే మనం తీసుకునే ఈ యొక్క ఇంపిడెన్స్కి ఫేస్ యాంగిల్ ఏమవుతుంది? సో జనరల్ ఫేస్ యాంగిల్ మనం థీటా కానీ పై అని అనుకుంటాం. ఇక్కడ దీని యొక్క యాంగిల్, సో దీని యొక్క యాంగిల్ థీటా అనుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అని రాసుకోవచ్చు. సో ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అని రాసుకోవచ్చు. సో మనం తీసుకునే ఇంపిడెన్స్ దాంట్లో రియల్ పార్ట్ అనేది ఏమో రెసిస్టెన్స్, ఇమాజినరీ పార్ట్ ఏమో రియాక్టెన్స్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అంటే ఎక్స్ వస్తుంది, రియల్ పార్ట్ అంటే ఆర్ వస్తుంది. సో ఇది నాకు థీటా అవుతుంది. సో నాకు యాంగిల్ ఎంత అన్నప్పుడు థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్. సో ఇదే నాకు ఏమవుతుంది? ఈ ఇంపిడెన్స్ యాంగిల్ అవుతుంది. సో మరి దీనికి ఫేసర్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది? సో ఫేసర్ డయాగ్రామ్ చూద్దాం. సో మనం తీసుకునే సర్క్యూట్కి ఫేసర్ డయాగ్రామ్ ఫర్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్. సో ఫేసర్ డయాగ్రామ్. సో ఫేసర్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎక్స్ యాక్సిస్ మీద దీన్ని రియల్ యాక్సిస్ అనుకుంటాం, ఇదేమో రియల్ యాక్సిస్. సో రియల్ యాక్సిస్లో ఎప్పుడు కానీ మనం ఏం తీసుకుంటాం అంటే రెసిస్టర్ తీసుకుంటాం. ఎందుకు? ఇది 0 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది, వోల్టేజ్ కరెంట్ అనేది ఇన్ ఫేస్లో ఉంటాయి. సో కాబట్టి ఇది ఆల్వేస్ 0 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? సో ఇక్కడ ఎప్పుడైతే నాకు మనం తీసుకునే సర్క్యూట్లో రియాక్టివ్ కాంపోనెంట్ అనేది గ్రేటర్ దాన్ కెపాసిటివ్ కాంపోనెంట్ ఉంటుందో, అంటే ఇండక్టివ్ కాంపోనెంట్ అనేది గ్రేటర్ దాన్ కెపాసిటివ్ కాంపోనెంట్ ఉంటుందో సో అప్పుడు నాకేమవుతుంది? లాగింగ్ నేచర్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే లాగింగ్ నేచర్ అంటారు దీన్ని. సో లాగింగ్ నేచర్. సో ఈ కేసులో నాకేంది? ఇండక్టర్ అనేది డామినేట్ కాంపోనెంట్. సో డామినేట్ చేస్తుంది కాబట్టి నాకు ఎలా ఉంటుంది అంటే ఇది సో 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనం ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా రాసుకుంటాం. ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీగా రాసుకుంటాం. ఎప్పుడైతే మనం తీసుకున్న రెసిస్టెన్స్ కాంపోనెంట్, ఈ యొక్క రియాక్టెన్స్ కాంపోనెంట్ ఉండదో ఈ రెండింటిని వెక్టర్ సమ్ చేసినప్పుడు ఆ యొక్క రిజల్టెంట్ వాల్యూ ఏమవుతుందంటే నాకు ఇంపిడెన్స్ అవుతుంది. ఇదే నాకు ఏమవుతుంది? ఇంపిడెన్స్ అవుతుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటామంటే మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ ఈ రియల్ యాక్సిస్ ఏ విధంగా తీసుకున్నామో ఇది నాకు ఇమాజినరీ యాక్సిస్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఇమాజినరీ యాక్సిస్. ఓకేనా? సో ఇది ఇమాజినరీ యాక్సిస్ ఆఫ్ పాజిటివ్, అదే ఇమాజినరీ యాక్సిస్లో ఇది ఏంటంటే నెగిటివ్ అన్నమాట. ఇది నెగిటివ్ ఇమాజినరీ యాక్సిస్. ఓకే, ఇదేమో పాజిటివ్ ఇమాజినరీ యాక్సిస్, ఇదేమో నెగిటివ్ ఇమాజినరీ యాక్సిస్. సో ఇదేమో రెసిస్టెన్స్, ఇదేమో ఇంపిడెన్స్, ఇలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క పవర్ ట్రయాంగిల్ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ చూసామో సో ఒకవేళ మనం తీసుకునే ఈ యొక్క డయాగ్రామ్లో ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ
సో ఇదేమో రియల్ యాక్సెస్, ఇదేమో రియల్ యాక్సెస్ ఏంటి, ఇదేమో ఇమాజినరీ యాక్సెస్, ఇదేమో ఇమాజినరీ యాక్సెస్. ఇమాజినరీ యాక్సెస్ పాజిటివ్, నెగిటివ్. సో నెగిటివ్ ఇమాజినరీ యాక్సెస్. సో మనం తీసుకునే ఫస్ట్ కేసు ఏంటంటే ఇదేంటంటే ఇది కేస్ 1 ఇది. సో ఇందులో ఏంటి, సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏదైతే ఉందో ఇది గ్రేటర్ దాన్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఉంటుంది. సో ఆ కేసులో మనం ఇలా డ్రా చేసుకుంటాం. సో సెకండ్ కేసు ఏంటంటే సో మనకు కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు సో ఇక్కడ దీంట్లో మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటాం. సో కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే సో ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది ఏమవుతుంది, ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్ అవుతుంది, ఎక్సీ మైనస్ ఎక్స్ఎల్ అవుతుంది. చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇంపిడెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఏమవుతుంది అంటే తేటా అవుతుంది. ఓకే. సో ఈ సెకండ్ కేసు ఏంటి అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇండక్టివ్ రియాక్టెన్స్, అంటే ఎక్సీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎక్స్ఎల్ అన్నమాట. సో ఇది సెకండ్ కేసు. సో ఫస్ట్ కేసు ఏంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ కెపాసిటివ్ రియాక్టెన్స్. సెకండ్ కేసు ఏంటంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇండక్టివ్ రియాక్టెన్స్. సో ఇదేంటిది, ఇప్పుడు దాకా మనం చూసింది ఇంపిడెన్స్ గురించి. మరి ఇదే ఇంపిడెన్స్ కాకుండా అడ్మిటెన్స్ ఏమవుతుంది. సో ఇప్పుడు దాకా మనం ఇంపిడెన్స్ చూసాం కదా, దీనికి అడ్మిటెన్స్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి అడ్మిటెన్స్. సో జనరల్గా మనకి ఏంటంటే అడ్మిటెన్స్ అంటే ఎలా ఇండికేట్ చేసుకుంటాం, మనం వై అనే టర్మినల్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేంది అడ్మిటెన్స్ అంటే ఇట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ ఇంపిడెన్స్ అంటాం. సో జనరల్గా వై ఈక్వల్ టు 1/z అంటాం. సో ఇక్కడ ఇంపిడెన్స్ అంటే 1/r+jx ని మనం ఏమంటాం, ఇంపిడెన్స్ అంటాం. సో కాబట్టి దీన్ని రేషనలైజేషన్ చేసాం అనుకోండి. రేషనలైజేషన్ అంటే ఏంటి, ఏదైతే డినామినేటర్ కాంపోనెంట్ ఉంటుందో చేస్తాం, సో దానికి రివర్స్గా తీసుకుంటాం. సో దాన్ని మనం ఏమంటాం, రేషనలైజేషన్ అంటాం. సో ఇలా చేసినప్పుడు నాకేమవుతుంది, ఇది డినామినేటర్లో r-jx/, సో డినామినేటర్ టర్మ్ అవుతుంది r+jx ఇంటూ r-jx అవుతుంది. సో డినామినేటర్ టర్మ్ a+b ఇంటూ a-b ఫార్మాట్ వస్తుంది. సో jx ఓవర్, సో ఇది ఎలా రాసుకోవచ్చు, సో r² + x² రాసుకోవచ్చు. r² + x², a+b ఇంటూ a-b అన్నప్పుడు సో ఇది వస్తుంది అన్నమాట r² + x². సో ఇప్పుడు ఏదైతే డినామినేటర్ ఉన్న టర్మ్ని మనం ఏం చేస్తాం అంటే స్ప్లిట్ చేస్తాం అన్నమాట. అంటే సో రెసిస్టెన్స్ కాంపోనెంట్కి రియాక్టివ్స్ కాంపోనెంట్, సో -j ఇంటూ x/r² + x². సో ఇది నాకేమైంది, అడ్మిటెన్స్ అయింది. సో ఇందులో మనం ఏం చేస్తారంటే సో ఇక్కడ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అంటే ఏవేవి, ఇప్పుడు నాకు r/r² + x² ఉంది కదా. సో దీన్ని మనం ఈ యొక్క టర్మ్ ఏమనుకుంటాం అంటే కండక్టెన్స్ అనుకుంటాం. సో ఇక్కడ నా జీ అంటే ఏంటంటే కండక్టెన్స్ అన్నమాట, కండక్టెన్స్. దీనికి యూనిట్స్ ఏంటి అంటే ఓకే. నెక్స్ట్ ఈ టర్మినల్ ఏదైతే ఉందో ఇన్క్లూడింగ్ మైనస్, దీన్ని ఏమనుకుంటామంటే మనం ససెప్టెన్స్ అనుకుంటాం. దీన్ని బీతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ బి అంటే ఏంటంటే ససెప్టెన్స్ అన్నమాట. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే మో. సో ఓమ్స్ అంటాం కదా మనం, దీన్ని మో అంటాం అన్నమాట. సో ఓమ్కు ఏదైతే అడ్మిటెన్స్ ఉందో ఇక్కడ జి అంటేనేమో కండక్టెన్స్, బి అంటేనేమో ససెప్టెన్స్. ఓకేనా, జి అంటేనేమో కండక్టెన్స్, బి అంటేనేమో ససెప్టెన్స్. ఇది క్లియరా అందరికి. సో ఇది ఇంపిడెన్స్ ట్రయాంగిల్ అంటే మనం తీసుకునే ఏసీ సర్క్యూట్స్ అన్నిటికీ కామన్ అన్నమాట ఇది. సో అందరికి అర్థమైంది ఇది. సో నెక్స్ట్ ఏంటంటే పవర్ ట్రయాంగిల్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ పవర్ ట్రయాంగిల్ అనేది మనం తీసుకునే ఏసీ సర్క్యూట్స్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇందులో మనకేంటంటే మనం తీసుకునే వోల్టేజ్ కానీ కరెంట్ కానీ విత్ రెస్పెక్ట్ టు సమ్ యాంగిల్ అనేది తీసుకుందాం. అంటే వోల్టేజ్ అనేది సమ్ యాంగిల్ థీటావి, అదేవిధంగా కరెంట్ అనేది సమ్ యాంగిల్ థీటాయిగా తీసుకుందాం. సో ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క వోల్టేజ్ కరెంట్ అనేవి జనరల్గా ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ చూడండి మన ఫేజర్ డయాగ్రమ్ రిప్రజెంట్ చేసుకుంటే ఇది నేను తీసుకునే రిఫరెన్స్, అంటే రిఫరెన్స్ అంటే ఎంత 0 అని.
సో ఇది రిఫరెన్స్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నేను ఎప్పుడైతే థీటా వి అనుకున్నానో అప్పుడు నాకేమవుతుందంటే ఇది నాకు వోల్టేజ్ అవుతుంది. సో నాకేమవుతుంది వోల్టేజ్ అవుతుంది. దీనికి యాంగిల్ ఎంత అంటే నాకు థీటా సఫిక్స్ వి, అంటే సంథింగ్ యాంగిల్ ఎంతో ఉంది తెలియదు నాకు, కాబట్టి నేను ఇలా ఇండికేట్ చేసుకుంటున్నాను అంతే. అదేవిధంగా కరెంట్. సో కరెంట్ ఎలా ఉంది, ఆల్వేస్ కరెంట్ అనేది వోల్టేజ్ కంటే మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉంటుంది కరెంట్, కాబట్టి దీన్ని ఎలా తీసుకుంటాం అంటే ఇలా తీసుకుంటాం. సో ఇదేంటంటే కరెంట్ ఐ. సో దీనికి యాంగిల్ ఎంత ఉందంటే నాకు థీటా సఫిక్స్ ఐ ఉందన్నమాట. ఓకేనా, ఇది కరెంట్ యాంగిల్ కాబట్టి థీటా ఐ, వోల్టేజ్ యాంగిల్ ఏమో థీటా వి. సో దీన్ని ఇలా రెఫరెన్స్గా తీసుకుంటాం. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనకు సో కాంప్లెక్స్ పవర్ అని ఒకటి ఉంటుంది. సో మనకి యాక్టివ్ పవర్ అని, రియాక్టివ్ పవర్ అని, కాంప్లెక్స్ పవర్ ఇలా 3 ఉంటాయి మనకు. సో అందులో మనం ఏం చూద్దామంటే ఫస్ట్ సో జనరల్గా కాంప్లెక్స్ పవర్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం చూద్దాం. సో కాంప్లెక్స్ పవర్. సో కాంప్లెక్స్ పవర్ అంటే ఏంటంటే టోటల్ పవర్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ పవర్ అంటాం. సో మనం ఏదైనా ఒక సర్క్యూట్ తీసుకున్నప్పుడు అందులో యాక్టివ్ పవర్ ఉంటుంది, రియాక్టివ్ పవర్ ఉంటుంది. యాక్టివ్ పవర్ అంటే ఏంటి, ఏదైతే మనం కన్జ్యూమ్ చేసుకుంటున్నామో హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో దాన్నే మనం యాక్టివ్ పవర్ అంటాం. సో రియాక్టివ్ పవర్ అంటే ఏంటి అంటే సో ఇది మనం తీసుకునే సర్క్యూట్ ఎలిమెంట్స్ లైక్ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ సో దాని ద్వారా వచ్చే కాంపోనెంట్ అన్నమాట రియాక్టివ్ కాంపోనెంట్ అంటే. ఓకేనా, సో ఇది. సో కాంప్లెక్స్ పవర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ యాక్టివ్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్ని మనం ఏమంటాం అంటే కాంప్లెక్స్ పవర్ అంటాం. సో ఈ యొక్క కాంప్లెక్స్ పవర్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం ఏంటి అన్నప్పుడు సో ఇక్కడ చూడండి. సో ఎస్ ఈక్వల్ టు సో జనరల్గా నేను చెప్పేది సో ఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాంజుగేట్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటి ఆర్ఎంఎస్ వాల్యూ చేస్తాం. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏం ఇండికేట్ చేస్తుంది, ద ప్రొడక్షన్ ఆఫ్ హీట్ డెవలప్మెంట్ ఇన్ ద సర్క్యూట్ని మనం ఏమంటాం ఆర్ఎంఎస్ వాల్యూ అంటాం. సో మరి ఇక్కడ ఏం చెప్పాము, కాంప్లెక్స్ పవర్ అంటే ఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా చెప్పాం. ఓకేనా, సో ఇది. సో ఇక్కడ దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం మ్యాక్సిమం వోల్టేజ్ మార్చుకోవాలనుకున్నాం. అంటే ఏంటి, సో విఆర్ఎంఎస్ ఈక్వల్ జనరల్గా మనం ఎలా రాసుకోవచ్చు Vm/√2 రాసుకోవచ్చు. అదే ఐఎంఎస్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనం సో ఆర్ఎంఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం కరెంట్లో మార్చుకుంటే ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ అంటే రాసుకుంటాం Vm/√2, ఐఆర్ఎంఎస్ అంటే Im/√2. సో ఇది ఏమవుతుంది హాఫ్ ఆఫ్ ద టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. ఇక్కడ వోల్టేజ్ ఇంటూ కరెంట్ అంటే ఏంటి, మ్యాక్సిమం వోల్టేజ్ అండ్ మ్యాక్సిమం కరెంట్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏముంటుంది నాకు కాంజుగేట్ అనేది ఉంటుంది. సో ఎస్ ఈక్వల్ టు 1/2 టైమ్స్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్, ఇది కాంజుగేట్. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇదేంటిది కాంప్లెక్స్ పవర్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏ విధంగా తీస్తాము, అదేవిధంగా మ్యాక్సిమం వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకుంటాం అనే దానికి ఇది. సో ఇది క్లియర్ అందరికి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఒకవేళ మనం తీసుకున్న వోల్టేజ్ రియల్ పవర్ కనుక్కోమన్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో కాంప్లెక్స్ పవర్, సో అందులో రియల్ పవర్ కనుక్కోవాలి అంటే యాక్టివ్ పవర్ కనుక్కోవాలి. సో యాక్టివ్ పవర్ ఏమైతుంది, సో యాక్టివ్ పవర్ అంటే ఏంటి, ఏదైతే మనం యూస్ చేసుకుంటామో దాన్నే మనం యాక్టివ్ పవర్ అంటాం. అంతేనా, సో యాక్టివ్ పవర్ అంటాం. సో జనరల్గా యాక్టివ్ పవర్ అంటే ఏంటంటే సో పవర్ ఈక్వల్ టు సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ థీటా. సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ థీటా. సో దీన్నే మనం ఏమంటాం యాక్టివ్ పవర్ అంటాం. సో మరి ఇది ఎలా వచ్చింది ఏంటి అంటే సో దీనికి డెఫినేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను దాన్ని స్కిప్ చేసి మీకు సింపుల్గా దీన్ని చెప్తున్నాను. సో పవర్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ థీటా. సో జనరల్గా మనకి ఏంటంటే సో కాంప్లెక్స్ పవర్ అని చెప్పాను కదా ఇంతకుముందు. సో కాంప్లెక్స్ పవర్ని ఎలా రాసుకోవచ్చు అంటే దీనితో ఇండికేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ P + jQ అన్నమాట. P + jQ. ఇందులో రియల్ పార్ట్ వచ్చేసి యాక్టివ్ పవర్, అదే ఇమాజినరీ పార్ట్ వచ్చేసి రియాక్టివ్ పవర్. ఇమాజినరీ పార్ట్ వచ్చేసరికి రియాక్టివ్ పవర్. సో ఇందులో యాక్టివ్ పవర్ ఏదైతే ఉందో ఐ మీన్ రియల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమనుకున్నాం ఇక్కడ యాక్టివ్ పవర్ అన్నాం. అదేంది విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ థీటా. మరి ఇక్కడ కాస్ థీటా ఎందుకు తీసుకున్నాము అని డౌట్ వస్తుంది మీకు. సో కాస్ థీటా ఎందుకు వస్తుంది అంటే సో జనరల్గా మనకు సో ఇక్కడ మనం ఇక్కడ ఫార్ములా తీసుకున్నాం కదా, సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ అని. సో దీన్ని యాక్చువల్గా ఎలా రాసుకోవచ్చు అంటే సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. సో ఇక్కడ మనం సమ్ యాంగిల్ తీసుకున్నాం. సో ఇది వోల్టేజ్కి కరెంట్కి థీటా వి అని థీటా ఐ అని. సో దాని బేస్ చేసుకుని ఓవరాల్గా నాకు యాంగిల్ అనేది సమ్ ఫర్ ఎగ్జాంపుల్ థీటా ఉందనుకుంటే సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది
కాస్ థీటా ప్లస్ జే సై థీటాగా తీసుకుంటాం. అంటే నేను తీసుకునే కాంప్లెక్స్ పవర్ని ఓవరాల్గా ఇలా తీసుకుంటాం. ఇందులో మల్టిపుల్ చేస్తాం దీనికి, ఇది విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ థీటాగా మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూ యాక్టివ్ పవర్. అదే విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ అంటే ప్లస్ జే ఉంటుంది, ప్లస్ జే ఇంటూ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ సైన్ థీటా వచ్చేదాన్ని రియాక్టివ్ పవర్ అంటాం. ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను డైరెక్ట్గా ఓన్లీ ఇది మాత్రం ఇండికేట్ చేశాను, ఇది ఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. ఓకే, సో ఇప్పుడు నా యాక్టివ్ పవర్ ఏమైంది, విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ థీటా అయింది. ఇది ఎప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు యాక్టివ్ పవర్ కనుక్కోవడానికి నాకున్న ఫార్ములా ఇది. ఓకే, సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం దాంట్లో మార్చుకోవాలంటే అప్పుడు నాకేమవుతుంది అంటే విఆర్ఎంఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, నేను విఎం బై రూట్, ఐఆర్ఎంఎస్ అంటే ఏం రాసుకోవచ్చు, ఐఎం బై రూట్. ఇదేమవుతుంది కాస్ థీటా. సో కాబట్టి పవర్ ఈక్వల్ టు సో విఎం ఇంటూ ఐఎం 1/2 కాస్ థీటా. అంటే ఎప్పుడైతే నాకు సర్క్యూట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూస్ ఇస్తాడో అప్పుడు మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఇది. ఒకవేళ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు యూస్ చేయాల్సిన ఫార్ములా ఇది. ఒకవేళ కాంప్లెక్స్ పవర్ ఇచ్చినప్పుడు దానికి మనం యూస్ చేయాల్సిన ఫార్ములా ఇది. సో ఇక్కడ చూడండి, దీని నుంచి మనకు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి కాంప్లెక్స్ వాల్యూ. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. అంటే ఏంటి, రియల్ పార్ట్ అంటే ఏంటి ఇక్కడ యాక్టివ్ పవర్, ఇమాజినరీ పార్ట్ అంటే కాంప్లెక్స్ అది రియాక్టివ్ పవర్. సో ఇప్పుడు నాకు టోటల్ పవర్, కాంప్లెక్స్ మాట ఏమంటాం అంటే మనం టోటల్ పవర్ అంటాం. సో కాంప్లెక్స్ పవర్ని అనదర్ నేమ్ ఏంటంటే టోటల్ పవర్. సో ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ వెక్టార్ సమ్ ఆఫ్ యాక్టివ్ పవర్ ప్లస్ రియాక్టివ్ పవర్ అన్నమాట. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు ఏం రాసాం మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అన్నాం. మరి దీనికి యాంగిల్ కావాలన్నప్పుడు ఏం చేస్తాము అంటే మనము దీనికి యాంగిల్ కండిషన్ ఏమవుతుంది అంటే నాకు, సో యాంగిల్ కండిషన్ ఎప్పుడు కానీ ఏమవుతుంది, ఇమాజినరీ పార్ట్ బై రియల్ పార్ట్ అంటే క్యూ బై పి అన్నమాట. సో దీనికి యాంగిల్ కండిషన్ కావాలంటే ఇది. ఓకేనా? సరే, సో ఇప్పుడు మనం యాక్టివ్ పవర్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో యాక్టివ్ పవర్ అంటే ఏమైంది ఇక్కడ, సో ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇచ్చినప్పుడు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ థీటా, అదే నాకు యావరేజ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు 1/2 విఎం ఇంటూ ఐఎం కాస్ థీటా. సో ఇది నాకు యాక్టివ్ పవర్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటాం అంటే రియాక్టివ్ పవర్ కనుక్కుంటాం. రియాక్టివ్ పవర్, సో ఇక్కడ నాకు రియాక్టివ్ పవర్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే, సో దీన్ని క్యూతో ఇండికేట్, క్యూ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది అంటే సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ సైన్ థీటాగా రాసుకోవచ్చు. సో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాక్సిమం అవుతారు. సో 1/2 విఎం ఇంటూ ఐఎం సైన్ థీటా అవుతుంది. ఇదేమవుతుంది రియాక్టివ్ పవర్ అవుతుంది. సో మనకు వచ్చే రియాక్టివ్ పవర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూగా రాసుకున్నామో, సో దీన్ని ఈ విధంగా రాసుకున్నాం కదా. సో కాంప్లెక్స్ పవర్ని ఈ విధంగా తీసుకున్నాం. మరి దీనికి ఫేసర్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, సో మనకు దీనికి ఫేసర్ డయాగ్రామ్ చూద్దాం. దాన్నే మనం ఏమంటాం, పవర్ ట్రయాంగిల్ అంటాం. దాన్నే మనం ఏమంటాం, ట్రయాంగిల్ అంటాం, పవర్ ట్రయాంగిల్. సో దీనికి పవర్ చేస్తే మనము సో పవర్ నెక్స్ట్ ఏంటంటే పవర్ ట్రయాంగిల్. సో పవర్ ట్రయాంగిల్లో నాకు ఎలా ఉంటుందంటే, సో ఇదేమో రియల్ యాక్సిస్, సో మనం తీసుకునే రియల్ యాక్సిస్, సో ఇదేమో ఇమాజినరీ యాక్సిస్, ఇదేంటంటే ఇమాజినరీ యాక్సిస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే మనం రియల్ యాక్సిస్ తీసుకున్నామో అందులో నాకేముంటుంది అంటే నాకు రియల్ పవర్ ఉంటుంది. సో ఇక్కడ నాకేముంటుంది అంటే ఇది రియల్ పవర్ ఉంటుంది. సో రియల్ పవర్ ఉంటుంది, దాన్ని మనం పీతో ఇండికేట్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే సో మనం తీసుకున్న లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు, సో మనం తీసుకునే లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు సో నాకు వచ్చే రియాక్టివ్ పవర్ ఎలా ఉంటుంది అంటే పాజిటివ్ రియాక్టివ్ పవర్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది, సో 90 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. మనం తీసుకునే రియల్ పవర్కి 90 degrees ఫేజ్ షిఫ్ట్తో రియాక్టివ్ పవర్ అనేది ఉంటుంది. సో ఇదేంటిది క్యూ అన్నమాట. సో దీని వాల్యూ ఎలా ఉంటుంది అంటే నాకు పాజిటివ్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు ఇండక్టివ్ లోడ్ అప్పుడు, సో ఇండక్టివ్ లోడ్లో. సో ఈ యొక్క రియల్ పవర్ని రియాక్టివ్ పవర్ని వెక్టార్ సమ్ చేసి వచ్చే వాల్యూ ఏంటంటే నాకు టోటల్ పవర్, దాన్ని మనం కాంప్లెక్స్ పవర్ ఎస్ అనుకుంటాం. సో ఇక్కడ నాకు ఎస్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ పవర్.
సో ఇక్కడ నాకేంటంటే సో వీటికి యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని మనం థీటా అంటాం. సో ఇక్కడ ఆ థీటా ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అన్నమాట అది. సో ఇందులో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, మనకి ట్రయాంగిల్ నుంచి పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అంటే నాకు సో కాస్ పై పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై ఈక్వల్ టు యాక్టివ్ పవర్ ఓవర్ అపరెంట్ పవర్. ఇక్కడ పి అంటే ఏంటంటే యాక్టివ్ పవర్, సో పినే మనం యాక్టివ్ పవర్ అంటాం. ఎస్ అంటే ఏంటంటే అపరెంట్ పవర్ ఆర్ కాంప్లెక్స్ పవర్ ఆర్ టోటల్ పవర్. ఓకేనా, సో దీన్నే మనం ఏమంటాం టోటల్ పవర్ ఆర్ కాంప్లెక్స్ పవర్ అంటాం. ఓకే, సో ఇది ఒకవేళ ఇంపిడెన్స్ ట్రయాంగిల్ నుంచి ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అన్నప్పుడు సో ఆర్ బై జెడ్ అన్నమాట. సో కాస్ పై ఈక్వల్ టు ఆర్ బై జెడ్, పవర్ ఫ్యాక్టర్ అనేది ఆర్ బై జెడ్ అవుతుంది. అదే మనం తీసుకున్న పవర్ ట్రయాంగిల్ నుంచి పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే కాస్ పై ఈక్వల్ పి బై ఎస్ అన్నమాట. ఓకే, సో ఇది ఇదే పవర్ ట్రయాంగిల్ అనేది ఒకవేళ నేను తీసుకున్న సర్క్యూట్ ఇండక్టివ్ సర్క్యూట్ అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇదేమో రియల్ యాక్సిస్, ఇదేమో రియల్ యాక్సిస్, సో ఇది ఏంటంటే ఇమాజినరీ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్. సో ఇక్కడ మైనస్ అంటాం అంటే నెగిటివ్ ఇమాజినరీ యాక్సిస్ అన్నమాట. సో ఇందులో ఈ సెకండ్ కేసుకి వచ్చేసరికి నాకేమవుతుంది అంటే ఇది రియల్ పవర్ అంటే మనం తీసుకునే యూస్ఫుల్ పవర్ రియల్ పవర్ ఇలా ఉంటుంది. రియల్ పవర్ దీన్ని మనం దేని ఇండికేట్ చేసుకుంటాం, పీరియడ్ చేసుకుంటాం. దీనికి పవర్ ఎలా ఉంటుంది అంటే నాకు నెగిటివ్లో ఉంటుంది. సో ఇదేంటది నెగిటివ్ క్యూ ఉంటుంది అంటే ఎప్పుడు ఇది కెపాసిటివ్ లోడ్ అయినప్పుడు. సో కెపాసిటివ్ లోడ్లో నాకు రియాక్టివ్ పవర్ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్గా ఉంటుంది. సో ఇదే నేచర్తో ఉంటుంది అంటే నాకు లీడింగ్ నేచర్తో ఉంటుంది. సో ఇదే నేచర్తో ఉంటుంది నాకు లాగింగ్ నేచర్తో ఉంటుంది. సో వీటి యొక్క వెక్టార్ సమ్మె నాకు ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ పవర్ అవుతుంది. ఇదేంటంటే నాకు యాంగిల్ థీటా, యాంగిల్ థీటా. సో ఈ యొక్క యాంగిల్ థీటా అనేది ఎలా ఉంటుంది నాకు నెగిటివ్ ఉంటుంది. అదే నాకు ఇది ఎలా ఉంటుంది పాజిటివ్లో ఉంటుంది. సో నాకు వచ్చే యాంగిల్ అనేది ఇందులో పాజిటివ్, ఇందులోకి వచ్చేసరికి నెగిటివ్. ఓకేనా, సో ఇది సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ సో దీన్ని ఎలా రాసుకోవచ్చు పవర్ అంటే ఈ కేసుకి వచ్చేసరికి సో ఇది ఎలా రాసుకోవచ్చు మనం ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్గా రాసుకోవచ్చు. రియల్ పవర్ అంటే ఏంటంటే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్గా తీసుకోవచ్చు అన్నమాట, ఇది ఫార్ములా. అదే రియాక్టివ్ పవర్ ఎలా రాసుకోవచ్చు అంటే ఇందులో క్యూని సో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా కాంప్లెక్స్ పవర్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము స్క్వేర్ ఇంటూ జెడ్గా రాసుకోవచ్చు. సో కాంప్లెక్స్ పవర్ నేమో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ జెడ్, రియల్ పవర్ నేమో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్, ఈ రియాక్టివ్ పవర్ నేమో ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో ఇలా రాసుకోవచ్చు అన్నమాట. సో అదే నాకు ఈ యొక్క నెగిటివ్ సంబంధించిన దీన్ని చూస్తే ఇందులో కూడా మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ జెడ్, ఇంపిడెన్స్ జెడ్. సో రియల్ పవర్ అంటే ఏంటి ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్, ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఆర్. అదే రియాక్టివ్ పవర్ ఏమవుతుంది అంటే ఐఆర్ఎంఎస్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో ఇదన్నమాట. సో కెపాసిటీ లోడ్ అయినప్పుడు పవర్ ట్రయాంగిల్ ఒకలాగా ఉంటుంది, ఇండక్టివ్ లోడ్ అయినప్పుడు పవర్ ట్రయాంగిల్ ఒకలాగా ఉంటుంది. సో ఇది సో నెక్స్ట్ దీంతో పాటుగా మనం ఏం చూస్తామంటే ఇక్కడ సో ఇప్పుడు మనం సో పవర్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాము యాక్టివ్ పవర్ ఓవర్ కాంప్లెక్స్ పవర్ అన్నాం. ఈ కాంప్లెక్స్ పవర్ ఇంకో పేరుతో ఏం చెప్తామంటే మనం అపరెంట్ పవర్ అంటాం. సో ఇక్కడ నాకేంటి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాము మనం అంటే సో జనరల్గా పవర్ ఫ్యాక్టర్ దేన్ని ఇండికేట్ చేసుకుంటాం మనం సో కాస్ పైతే ఇండికేట్ చేసుకుంటాం. సో ఈ కాస్ పైన ఎలా ఇండికేట్ చేసుకున్నాం అంటే మనం పి బై ఎస్. సో దీన్ని ఏమన్నామంటే ఇక్కడ యాక్టివ్ పవర్ ఓవర్ అపరెంట్ పవర్, యాక్టివ్ పవర్ ఓవర్ అపరెంట్ పవర్ అన్నాం. సో ఇక్కడ యాక్టివ్ పవర్ ఓవర్ అపరెంట్ పవర్. సో దీన్ని Z ఈక్వల్ టు వి బై ఐ అనుకున్నాం. సో ఇక్కడ వి అంటే ఏంటంటే విఎం ఎట్ యాంగిల్ థీటావి, కరెంట్ ఐ అంటే ఏంటంటే ఐఎం ఎట్ యాంగిల్. స్టార్టింగ్ లో మనం థీటావి థీటా ఐ అనుకున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాం. టోటల్గా మనకు విఎం ఓవర్ ఐఎం అన్నప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇదేమో థీటావి అనేది అలానే ఉంటుంది. డినామినేటర్ యాంగిల్ అనేది ఎప్పుడైతే నామినేటర్కి వస్తుంది అది మైనస్ అంటే మైనస్ థీటా ఐగా తీసుకుంటాం. సో నామినేటర్ ఉన్న యాంగిల్ అనేది సేమ్, డినామినేటర్ యాంగిల్ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టాం. సో ఇంపిడెన్స్ ఈక్వల్ టు విఎం ఓవర్ ఐఎం అట్ యాంగిల్ థీటా వి మైనస్ థీటా ఐ.
ఇదే నాకేమవుతుంది ఇంపిడెన్స్ యాంగిల్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్ అనేది మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పిఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎం థీటా వి మైనస్ థీటా ఐ కూడా తీసుకోవచ్చు. అదే నాకేమవుతుంది ఇంపిడెన్స్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇది క్లియర్ అందరికి ఇక్కడ దాకా?